ఆదాబ్ ఆదం ఖాన్, మీరు నన్ను రమ్మన్నారంట? అవును, ఒక ముఖ్యమైన విషయంపై చర్చించాలి. సెలవివ్వండి. షెహన్షా ఇప్పుడు ఆగ్రాలో లేరు. వారు తన బేగంని వెతుక్కుంటూ నానా అవస్థలు పడుతున్నారు. మంచి అవకాశం, ఎంతో సరైన అవకాశం. శంషుద్దీన్తో పాటుగా షెహన్షాను మిగతా నమ్మకస్తుని కూడా హతమార్చడానికి ఇదే అవకాశం. నా ఉద్దేశంలో మీరు ఈ వ్యవహారంలో మహామంత్రి గారు చెప్పినట్లుగా నడుచుకోవడమే మంచిది. అనవసరమైన ఆలోచనలు మానుకోండి ఆదం ఖాన్ సాబ్. వీటి వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. అంటే నువ్వు నన్ను నా లక్ష్యం గురించి ఆలోచించుకోవద్దని చెప్తున్నావా? దయచేసి క్షమించండి ఆదం ఖాన్ సాబ్. మా ఉద్దేశంలో కేవలం ఆగ్రా గద్దె మాత్రమే మీ లక్ష్యం. ఇక్కడ సేవకుడిగా ఉన్న ఒక వ్యక్తి కాదని నేను అనుకుంటున్నాను. సింహాన్ని వేటాడడానికి వెళ్లిన వాళ్ళు కుందేలు గురించి పట్టించుకోకూడదు, లేదంటే సింహం తప్పించుకుపోతుంది. అయినా ఖాన్ సాబ్ ఎవరని ఈ సామ్రాజ్యంలో ఒక సేవకుడు మాత్రమే. జలాల్ షహిన్షా కనుక వారికి నమ్మకస్తుడిగా ఉంటాడు. రేపు మీరు షహిన్షా అయినప్పుడు మీ ముందు కూడా తల వంచుతాడు, మీ దాసుడైపోతాడు. నాకు తెలిసి షహిన్షా తన సైనికుల్ని వదిలేసి తన బేగం జోదా గారిని వెతుక్కుంటున్నాడంట. నా ఉద్దేశంలో షహిన్షా మీద దాడి చేయటానికి ఇదే సరైన సమయం. ఎవరైనా నా మాటలకు అడ్డం వస్తే అది నేను ఎంత మాత్రమో సహించను. కానీ నువ్వు చెప్పిన దాంట్లో చాలా పసుంది. నువ్వన్నది నిజమే. జలాల్ని హతమార్చేయాలి. అయితే సరే, ఇక నేను జలాల్ని హతమార్చే పని మీదే ఉంటాను. జలాల్ మళ్ళీ ఆగ్రాకి తిరిగి రాకూడదు. తిరిగి రానివ్వను.